వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో న్యూ డెమోక్రసీ నిర్వహించిన తెలంగాణ పోరుకేకకు జనం పోటెత్తిర్రు. ఈసారి ఉద్యమ దెబ్బకు ఢిల్లీ పీఠం దద్దరిల్లి తెలంగాణను ఏర్పాటు చేస్తదని న్యూ డెమోక్రసీ నేతలు చెప్పారు. న్యూ డెమోక్రసీ నేతలు కదం తొక్కడంతో ఖమ్మం ఎరుపెక్కింది. ఖమ్మంలో తెలంగాణ నినాదం నింగిని తాకింది. న్యూ డెమోక్రసీ నిర్వహించిన పోరుకేకకు జనం పోటెత్తిండ్రు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడేనంటూ వార్నింగ్ ఇచ్చిండ్రు. మొదట ఖమ్మంలో భారీ ర్యాలీ తీసిండ్రు. కదం కదం కలిపి తెలంగాణ కోసం కదిలిండ్రు. ఉద్యమ దెబ్బకు ఢిల్లీ దిగిరావాలన్నారు. జై తెలంగాణ నినాదాలతో ఖమ్మం గల్లీలన్నీ మారుమోగినాయి. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. డప్పు దరువులతో దుమ్మురేగింది. అటు సభలో కళాకారులు అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ పాటలు పాడినరు. వేదికపై పాట పాడుతూ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ పాటలకు జనం కోరస్ కలిపినరు. న్యూ డెమోక్రసీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడినరు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రత్యేక బలగాలను దించడం అమానుషమన్నారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, తెలంగాణ వచ్చేదాకా పోరాడతామని తేల్చి చెప్పిండ్రు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ కోసం యుద్ధం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు. తెలంగాణ వివక్షతకి అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ కావాలని ప్రజలు పోరాడుతున్నారు 60 సంవత్సరాల నుంచి. ఆ పోరాటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతిస్తూ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమిస్తూ ఉంది. ఆ ఉద్యమంలో భాగంగా మా నీరు మాకు కావాలని, వాటా ప్రకారమైన ఉద్యోగాలు, నీరు హక్కు, రాజకీయ హక్కు, వివక్షత రద్దు కావాలని 31 తర్వాత తప్పనిసరి తెలంగాణ సాధన కోసం ఆందోళన చేస్తాం. జెండా ఏదైనా అజెండా ఒక్కటేనని, తెలంగాణ వచ్చే వరకు తెగించి కొట్లాడుడేనని కేంద్రానికి మరొక్కసారి చాటి చెప్పింది ఖమ్మం పోరుకేక.